హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాక్స్ ఆఫీస్ బ్రీఫ్. సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1. సో ఈ మూవీ ఇంకైతే సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఆ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. సాంగ్ అయితే బాగుంది. అండ్ దెన్ చెప్పాలంటే సింగర్స్ మంగ్లీ అండ్ రాహుల్ సిప్లింగి కూడా బాగా పాడారు. సో మంగ్లీ గారు ఏ పాట పాడినా కూడా అదిరిపోయేలా ఉంటుందని మనందరికీ తెలుసు. సాంగ్ కూడా బాగా అనిపించింది, బాగా నచ్చింది నాకైతే. అండ్ ఫీమేల్ కూడా మన రాహుల్ సిప్లింగ్ గారు కూడా బాగా పాడారు. అండ్ ఈ సాంగ్లో వచ్చేసి లిరిక్స్లో పవన్ కళ్యాణ్ గారు రెండు స్టెప్ అయితే ఇక్కడ రిలీజ్ చేశారు. స్టార్టింగ్ ఒక నిమిషం తర్వాత, ఆ తర్వాత ఇంకేమి సాంగ్ ఎండ్ అయ్యే లోపల ఇంకా 15 సెకండ్స్ లోపల అయితే రెండు స్టెప్లు వేశారు. అండ్ ఇంకా నిధి అగర్వాల్ హీరోయిన్ గారు చెప్పాలంటే హీరోయిన్ గారు కూడా ఈ లుక్స్ అయితే చాలా బెటర్గా అనిపించినాయి. సో ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేసేలాగా అలా ఉంది సాంగ్. సో అలా పవన్ కళ్యాణ్ గారే లవ్లో పడిపోయి అతన వెనుకై తిరుగుతున్నట్టు అక్కడ అలా రాసినట్టుంది. సాంగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ చెప్పాలంటే మ్యూజిక్ గురించి కీరవాణి గారు అయితే మ్యూజిక్ బాగా అదురుకొట్టేశారు. ఈ సాంగ్లో మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ దెన్ చెప్పాలంటే ఇంకా చంద్రబోస్ గారు ఆస్కార్ అందుకున్నారు కదా. సో చంద్రబోస్ గారు కూడా లిరిక్స్ బాగా రాశారు. అండ్ విజయ్ కూడా చాలా బాగుంది. సో ఈ మూవీకి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను నేనైతే. సో మూవీ అయితే మేబీ బాగుండొచ్చు. రీసెంట్గా కూడా మాట వినరా అని పాట కూడా రిలీజ్ అయింది కదా. ఆ సాంగ్ కూడా బాగుంది. సో ఇప్పుడు ఏమన్నా కానీ సాంగ్స్ రిలీజ్ అయ్యేవి, అప్కమింగ్ సాంగ్స్ రిలీజ్ అయ్యేవి ఏ సాంగ్స్ అయినా కూడా కొంచెము హైప్తో కొంచెం ఆ జనాలు ఆకట్టుకునేగా కొంతమంది రీల్స్ చేసి ఆ లిరిక్స్ అందరికీ అర్థం బాగా ఉండే లిరిక్స్ బాగా కనెక్ట్ అయ్యి జనాలు మన పీపుల్ జనాలు ఎవరైనా కానీ రీల్స్ చేస్తూ అదేమైనా అయితే జనాలకి ఇంకా ఎక్కువ పబ్లిష్గా అవుతుంది. సో ఈ మూవీ వచ్చి హిస్టరికల్ మూవీ కదా, హరిహర వీరమల్లు అని ఈ మూవీ. సో ఒకవేళ అలా చేస్తే ఇంకా హైప్ ఉంటుంది, జనాలకి ఇంకా బాగా నచ్చొచ్చు అనే ఛాన్సెస్ ఉంటుంది. మనకి ఈ కొద్ది రోజుల్లో కొన్ని పాటలు మనకు అసలు నచ్చుతా అయితే లేదు. సో అయినా కూడా కొన్ని మనం ఎప్పుడైతే ఇప్పుడు కిస్ కిస్ కానీ చుట్టమల్లి ఆ సాంగ్ కూడా ఎలా అంటే జనాలకి ఫస్ట్ కొంతమందికి నచ్చలేదు స్టార్టింగ్లో. ఆ లిరిక్స్ వచ్చేసి రీల్స్లో కొంతమంది డ్యాన్స్ చేసి బాగా పబ్లిష్ చేసేదా ఇంటా కానీ ఆ కిస్ కిస్ సాంగ్ కూడా పుష్ప 2లో కిస్ కిస్ అనే సాంగ్ కూడా పుష్ప 2లోని ఆ సాంగ్ కూడా మనకు ఫస్ట్గా అంత కనెక్ట్ కాలేదు. సో ఆ తర్వాత థియేటర్కి వెళ్ళినాక మనకి ఆ సిచ్యువేషన్కి బాగా కనెక్ట్ అయింది. కొన్ని సాంగ్స్ అంతే, ఆ సాంగ్స్కి ఆ సిచ్యువేషన్కి బాగా కనెక్ట్ అవుతాయి. కొంచెం మనం ఆడియన్స్కి లేకుండా విజువల్ చూస్తే సూపర్గా ఉంటాయి సాంగ్స్. అయితే ఈ మూవీలో హరిహర వీరమల్లు పార్ట్ 1లో సెకండ్ సాంగ్ చాలా బాగా అనిపించింది. సో ఐ థింక్ ఈ మూవీ ఇప్పటి నుంచి కొంచెం హైప్ పెంచితేనే జనాలకి బాగా కనెక్ట్ అవుతారు. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారే కాదు, సో చాలా మంది ఫ్యాన్స్ కూడా వెళ్ళి అంత అట్రాక్ట్ అయితే చాలా బాగా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది డెఫినెట్లీ ఈ మూవీ. సో ఇంకా వచ్చే అప్కమింగ్ సాంగ్స్ యావైనా కూడా త్వరగా రిలీజ్ చేసి కొంచెం జనాలు బాగా ఆకట్టుకుంటే మూవీ గోయింగ్ టు బ్లాక్ బస్టర్ ఐ థింక్. సాంగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ స్టార్టింగ్లో కూడా అనసూయ గారు ఇంకొకరు కనిపించారు. సో వాళ్ళది కూడా బాగా అనిపించింది. అండ్ ఆ లిరిక్స్ వచ్చేటప్పుడు హరిహర వీరమల్లు అని పుడుతుంది కదా. సో ఎవరు అనగా హరిహర వీరమల్లు అప్పుడు అది నాకు చాలా బాగా అనిపించింది, బాగా కనెక్ట్ అయింది. చూద్దాం ఈ సాంగ్స్ ఎలా ఉండబోతుందో, సో జనాలకి ఎలా ఆకట్టుకుంటారు. ఇప్పుడైతే రిలీజ్ అయింది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది గైస్ ఇవ్వద్దు. సో చూద్దాము ఏమైనా నెక్స్ట్ సాంగ్స్ ఏమైనా నచ్చుతుంటే మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బై బై.